హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకమైన అప్డేటు, ఇద్దరు అప్రూవ్డ్గా ఈ కేసులో మారారు అనేటువంటిది సిట్ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి, అదే క్రమంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి సత్యప్రసాద్. ఈ ఇద్దరు కూడా అప్రూవ్డ్గా రొంగిపోవటానికి సిద్ధపడ్డట్టుగా సిట్ అధికారులు నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని బట్టి వీరిద్దరూ అప్రూవ్డ్గా మారిపోతున్నారు అనే విషయం తెలియవస్తోంది. అప్రూవ్డ్గా మారిపోవటం అంటే జరిగిన విషయాలన్నీ కూడా విచారిస్తున్న అధికారులకి చెప్పటం, విచారణకు సహకరించి నిజాలు చెప్పటం, విచారణకు సహకరించడం. మరి వీరు చెప్పే నిజాలు ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ పాత్ర ఏంటి అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళాలి అంటే మీ లైక్ నాకు అవసరం. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు నాకు అండగా ఉండండి, మీ గొంతుకగా నేను ఉంటాను. సరే, సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇందాక మనం మాట్లాడుకుందాం. ఇద్దరు అప్రూవ్లు, ఒకళ్ళు వాసుదేవ్ రెడ్డి, రెండు సత్యప్రసాద్. ఈ వాసుదేవ్ రెడ్డి ఎవరు అంటే రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో అధికారి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని డిప్యూటేషన్ మీద తెచ్చుకొని బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. 2019 9వ నెల అంటే సెప్టెంబర్ నెల 16వ తారీఖున ఇతన్ని బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ జీవో ఇచ్చారు. తర్వాత ఇతని పదవీ కాలాన్ని 3 సంవత్సరాలని నిర్ణయిస్తూ ఇంకొక జీవో ఇచ్చారు. మళ్ళా ఇతన్ని డిస్టిలరీస్ అండ్ బెవరేషన్ కమిషనర్గా నియమిస్తూ ఇంకొక జీవో ఇచ్చారు. ఇవన్నీ అక్టోబర్లో ఇచ్చారు. ముందుగా సెప్టెంబర్లోనేమో బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. దాని తర్వాత ఇతని పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు నియమిస్తూ ఇంకో జీవో ఇచ్చారు. తర్వాత ఇతన్ని మళ్ళా డిస్టిలరీస్ అండ్ బెవరేషన్ కమిషనర్గా నియమిస్తూ 3వ జీవో ఇచ్చారు. ఒక వ్యక్తి కోసం 3 జీవోలు ఇచ్చారు సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతని పట్ల ఎంత కమిట్మెంట్ను చూపించుకున్నారు అనేది చూడాలి. అదే రకమైన కమిట్మెంట్ను వాసుదేవ్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించుకున్నారు. ఎప్పుడైతే ఇతను బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు చేపట్టారో వెంటనే ప్రైవేట్ మీటింగ్స్ స్టార్ట్ అయినాయి. అప్పటికే ప్రైవేట్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇతను కూడా ప్రైవేట్ మీటింగ్స్లో జాయిన్ అయ్యి మద్యం పాలసీని నిర్ణయించారు. ప్రైవేట్ మీటింగ్స్ అని ఎందుకు అంటున్నానంటే, సహజంగా మద్యం పాలసీ ఎక్కడ రూపాంతరం చెందాలి? క్యాబినెట్ సమావేశంలో, లేదు సీఎం క్యాంప్ కార్యాలయంలో, లేదు అంటే ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో, లేదు ఆ కమిషనరేట్లో, లేదు ఆ మంత్రి క్యాంప్ కార్యాలయంలో, ఇక్కడ ఈ ప్లేసుల్లో ఎక్కడో చోట మద్యం పాలసీ గురించి చర్చలు జరగాలి. కానీ ఎక్కడ జరిగాయి? హైదరాబాద్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంటో, తాడేపల్లిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంటో. నేను చెప్పింది కాదు, ఇదంతా విజయసాయిరెడ్డి చెప్పాడు. నా ఇంటో మీటింగ్ జరిగిందని. మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు? విజయసాయిరెడ్డి పాల్గొంటాడు, మిథున్ రెడ్డి పాల్గొంటాడు, డెస్టినరీస్ నుంచి ఒక ప్రతినిధి పాల్గొంటాడు. వాళ్ళెవరు పాల్గొనడానికి? మద్యం పాలసీని మేకింగ్ చేయడానికి వాళ్ళెవరు? అసలు వాళ్ళకేం రైట్ ఉంది? మద్యం పాలసీని ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ, ఎక్సైజ్ శాఖ కమిషనరు, ఎక్సైజ్ శాఖ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు కావాలంటే ముఖ్యమంత్రి గారు, వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి మద్యం పాలసీని ఎలా రూపొందించారు అంటే అలా జరిగింది. అప్పుడంతే, అప్పుడు అలా కుదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. అలా కుదరటం కోసమే డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఈయన్ని ఇక్కడ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పెట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి మద్యం పాలసీని, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీని మొత్తం కూడా నిలుపుదల చేసి మద్యం పాలసీని మార్చేశారు. పాత మద్యం పాలసీని క్యాన్సిల్ చేసి కొత్త మద్యం పాలసీని రూపొందించారు. అప్పటి వరకు ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. తర్వాత ఈ సత్యప్రసాద్ అనే అధికారి, ఈ సత్యప్రసాద్ అనే అధికారి కూడా చాలా కీలకం. ఇతను ఓఎస్డీగా పనిచేశాడు. ఈ ఓఎస్డీ ఏం చేసేవాడంటే, అప్పటి వరకు మద్యాన్ని ఆర్డర్ పెడితే ఆన్లైన్ విధానంలో ఆర్డర్ పెట్టేవాళ్ళు. ఒక సాఫ్ట్వేర్ ఉండేది, ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆర్డర్స్ పోయాయి. అంటే సహజంగా మద్యం షాపుల్లో ఏ బ్రాండ్స్ కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి, దాన్ని బట్టి ఆర్డరింగ్ ఆటోమేటిక్గా తీసుకునేది కంప్యూటర్. మనం లెక్కలు ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఏ బ్రాండ్ వాళ్ళకు, ఏ డిక్షనరీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలో ఆన్లైన్లో ఆర్డర్ పోయేది. కానీ ఈ సత్యప్రసాద్ ఏం చేశాడు? కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేశాడు. సాఫ్ట్వేర్లో మిస్టేక్స్ ఉన్నాయి, పనిచేయట్లేదని చెప్పేసి సాఫ్ట్వేర్ని పక్కన పెట్టేసి మాన్యువల్ పద్ధతిలో ఆర్డరింగ్ పెట్టాడు. అంటే పేపర్ మీద ఆర్డర్, పెన్నుతో పేపర్ మీద రాసి, ఇగో పలానా వాళ్ళకి పలానా ఆర్డర్స్, పలానా బ్రాండ్ వాళ్ళు మాకు ఆర్డర్ కావాలి, మాకు 1000 బాటిల్స్ కావాలి, లేదా 10,000 బాటిల్స్ కావాలి, ఇలా మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ పెట్టడం అంటే మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆర్డర్ పెట్టడం అనేది లెక్క. ఇక్కడే చాలా కీలకం. రాజు కసిరెడ్డి A1 ఉన్నాడు కదా ఈ కేసులో, లిక్కర్ కేసులో. A1కి ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కమిషన్ ఇచ్చినటువంటి
బ్రాండ్లకి డిక్షనరీస్కి సత్యప్రసాద్ ఆర్డర్ పెట్టేవాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళు వెల్లడించబోతా ఉన్నారు. రాజు కసిరెడ్డి చెప్తాడు, ఇగో వీళ్ళు మనకి కమిషన్ ఇచ్చారు, వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి వెంటనే సత్యప్రసాద్ వాళ్ళకి ఆర్డర్ పెడతాడు. ఎందుకంటే కంప్యూటర్ కాదు కదా, సాఫ్ట్వేర్ కాదు కదా, మాన్యువల్ పద్ధతి కదా, తన ఇష్టం, తను ఎవరికి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నారు వాళ్ళకి ఆర్డర్ పెట్టుకో. అందుకని మీకు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కొన్ని బ్రాండ్లు మీకు కనపడలే. రెగ్యులర్గా ప్రజలు ఇష్టపడి తాగేటువంటి బ్రాండ్లు కనపడలే. అవి కనపడకపోగా అసలు ఎవరికి తెలియని కని విని ఎరగని బ్రాండ్లు మాత్రం కనపడ్డాయి. కని విని ఎరగని బ్రాండ్లు కనపడటానికి ఉన్న కారణం ఏంటంటే ఆ బ్రాండ్ల వాళ్ళు రాజు కసిరెడ్డి కమిషన్లు ఇచ్చారు కాబట్టి, ఆ కమిషన్ ఇచ్చిన బ్రాండ్కి సత్యప్రసాద్ ఆర్డర్ పెట్టాడు కాబట్టి, ఆర్డర్ పెట్టినటువంటి మద్యాన్నే మద్యం షాపుల్లో వాసుదేవ్ రెడ్డి అమ్మిచ్చాడు కాబట్టి, అందుకని మీరు కొత్త కొత్త బీర్లు, కొత్త కొత్త వైను ఇవన్నీ మీకు కనపడ్డాయి. లేదా బూమ్ అని, లేదు స్పెషల్ స్టేటస్ అని, ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అని, పవర్ స్టార్ అని, ఇలాంటి బ్రాండ్లన్నీ కనపడటానికి ఉన్నటువంటి కారణం ఇక్కడే. ఈ మద్యాన్ని తాగి దాదాపు 30,000 మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ యొక్క లెక్క. 80,000 మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు అనేటువంటిది తప్పుడు మద్యాన్ని తాగి. అంటే ఇది ఒక లెక్క మాత్రమే, ఇది ఒక అంచనా మాత్రమే. ఇది ఇంకెక్కువ కావచ్చు. అంటే లక్షలాది మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి, ఎంత నీచమండి. జనాన్ని చంపుతూ డబ్బులు సంపాదించుకుంటారా? ఈ సరికొత్త మద్యం పాలసీని వాసుదేవరెడ్డి గారు వీరంతా కలిసి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని తమకు కావాలనుకున్నటువంటి బ్రాండ్లు మాత్రమే దాంట్లో అమ్మి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి డబ్బు కొట్టి మద్యం పట్టు. నో ఆన్లైన్. ఎలాగైతే బ్రాండ్లు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వటం లేదో, మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ ఇవ్వటం ఉందో, అలాగే డబ్బులు కూడా మాన్యువల్ పద్ధతి, అంటే చేతికే ఇచ్చి బాటిల్ తీసుకుపోవాలి. అంతేగాని ఫోన్పే చేస్తాను, గూగుల్ పే చేస్తాను, కార్డ్స్ ఉన్నాయంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంతా మీ కళ్ళ ముందే జరిగింది. ఇదంతా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మద్యాన్ని నమ్మి చాలా పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్లను ప్రజల చేతుల్లో పెట్టి వాళ్ళ ఆరోగ్యాలని పాడు చేస్తూ, వాళ్ళ ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్న కుంభకోణం ఇది. అయితే ఈ మొత్తం కుంభకోణం మీద ఇప్పుడు విచారం జరగట్లే. విచారం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పట్లే, కమిషన్లు ఇచ్చిన బ్రాండ్కి ఆర్డర్ పెట్టారని, ఆ కమిషన్ల మీద విచారం జరుగుతుంది. అది 3,500 కోట్లను ప్రాథమిక అంచనాకి సిట్ వచ్చింది. ఈ 3,500 కోట్ల మీద ఇప్పుడు విచారం జరుగుతుంది. అంతే తప్ప మొత్తం ఏ బ్రాండ్లు అమ్మారు, ఎంత డబ్బు వసూలు చేశారు, ఎంత డబ్బు తినేశారు, ఎవరెవరికి ఎంతెంత లాభాలు వచ్చినాయి, దాని మొత్తం మీద విచారం జరగట్లే. కేవలం ఆ బ్రాండ్లు ఇచ్చినటువంటి కమిషన్, ఆ బ్రాండ్లు మాత్రమే మద్యం షాపులో అవైలబుల్గా ఉంచి అమ్మటం కోసం, ప్రజలకు ఆప్షన్ లేకుండా చేసి తాగితే అవైలబుల్గా ఉన్న బ్రాండ్ తాగాలి, లేకపోతే మద్యం తాగటం మానేయాలి. కానీ మద్యానికి బానిసైన వాడు ఏం చేస్తాడు, ఇక తను అనుకున్న బ్రాండ్ దొరకనప్పుడు ఉన్న బ్రాండ్తో అడ్జస్ట్ అయిపోతాడు. అందుకని ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబుల్గా ఉంచడం కోసం ఇచ్చిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ మీద మాత్రమే ఎంక్వైరీ జరుగుతుంది. 3,500 కోట్ల కమిషన్ మీద. సో మొత్తంగా లిక్కర్ స్కామ్ విచారణలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ విషయాలు నిజాలు చెప్తారు అనేది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జరుగుతున్న లిక్కర్ స్కామ్ విచారణ మీద. థ్యాంక్ యూ.